హలో అండి, నమస్తే. నా పేరు శిరీష. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న మొక్కలు ప్రేస్ లిల్లీ మొక్కలండి. చూసారా ఎలా పాడైపోయాయో ఎండలకి. ఈ ఎండిపోయిన ఆకులన్నీ కూడా తీసేసి చక్కగా మొక్కను ప్రూనింగ్ చేద్దామండి. అప్పుడైనా కొత్త ఆకులు వస్తాయేమో చూడాల. ఎన్ని పోషకాలు ఇచ్చినా ఈ ఎండలకి విపరీతంగా ఆకు కొమ్మ ఇలా అయిపోయినాయి. దాదాపుగా నా గార్డెన్లో ఉన్న మొక్కలు దాదాపుగా ఇలాగే అయిపోయినాయండి, ఎండలకి తట్టుకోలేక. మా సైడ్ విపరీతమైన ఎండలు ఉంటాయండి. ఇప్పుడు మనుషులే తట్టుకోలేకపోతున్నారు ఈ ఎండలకి. చిన్న మొక్కలు అవేం తట్టుకుంటే. ఇలా మొత్తం 3 మొక్కలండి. ఈ 3 మొక్కలు కూడా అలాగ ఎండిపోయినాయి. ఎండిపోయిన ఆకులన్నీ కూడా చక్కగా ప్రూనింగ్ చేసేద్దాం. నేను 10 డేస్కి ఒకసారి పోషకాలు కూడా ఇచ్చానండి. బియ్యం కడిగిన నీళ్ళు అనేసి, వెజిటేబుల్ వాటర్, బనానా వాటరు, బనానా పీల్ వాటరు అవన్నీ కూడా ఇచ్చినండి మధ్యలో. కానీ అయినా కూడా విపరీతమైన ఎండలకి మొక్కలు అలా అయిపోయినాయి. ఇలా చేశానండి ప్రూనింగ్. చక్కగా వర్షాలు పడ్డాక మళ్ళీ మంచిగా మొక్కలు ఎదిగి మళ్ళీ పూలు పూస్తాయని ఆశిద్దాం. ఇది బ్రహ్మకమలం మొక్క అండి. మనం అంతకుముందు వీడియోలో చూపించినట్టుగా చిన్న వేరుతోటి ఒక్క ఆకు పెట్టానండి నేను, తెలిసిన వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని. చూడండి ఎన్ని ఆకులు, 1 2 3 4 5 ఆకులు వేసినాయి మంచిగా. ఇది ఆకుతోటే పెట్టాను. దీనికి ఏమి రాలే, కానీ వెనకున్న ఆకుకు మాత్రం చూడండి 2 చిన్న ఆకులు వచ్చినాయి. ఇవి మంచి తొందర పెద్దగా ఒక మంచి ఫ్లవర్ పూయాలని ఆశ. వంకాయ మొక్క అండి. వంకాయ మొక్క కూడా విపరీతమైన పూత వస్తుంది. ఒక 3-4 కాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాం. పూత వస్తుంది కానీ రాలిపోతున్నాయి. చిన్న పిందెలు వేస్తున్నాయి. చిన్న సైజులో ఉన్నప్పుడే పిందంతా రాలిపోతుంది. అలా రాలిపోయి పడిపోతుంది. పూత మాత్రం మంచిగా వస్తుందండి, కానీ లాభం లేదు, రాలిపోతుంది. ఒకవేళ రాలిపోకుంటే పువ్వు ఉన్నా కూడా చిన్నగా కాయ వస్తుంది, రాలిపోతుంది. నిమ్మ మొక్క అండి. నిమ్మ మొక్క కూడా మొత్తం పండిపోయినట్టు అయింది. ఇంకా మొన్నటి వరకు అయితే ఘోరంగా ఉండే చెట్టు. ఇప్పుడైతే చక్కగా ఇగుర్లు వస్తున్నాయి. పండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు అవన్నీ ప్రూనింగ్ చేసేస్తే నిమ్మ మొక్క కూడా మంచిగా పైకి వస్తుంది, మంచిగా అవుతుంది. ఇప్పటికైతే ఇలా ఉంది మొక్క, మా నిమ్మ మొక్క. సంవత్సరం అవుతుందండి, కాయ ఎప్పుడు కాస్తుందో చూడాలి. జామకాయలు చెట్టు నిండా విపరీతంగా జామ పిందండి. కానీ చిన్న సైజు ఉన్నప్పుడే పండిపోతున్నాయి. గుత్తులుగా కాసాయి చూడండి. కానీ చిన్న సైజు ఉన్నప్పుడే ఎల్లో కలర్లో అవుతుంది. శంఖం పూల చెట్టు కూడా మొత్తం ఎట్లా అయిపోయిందంటే ముడత అయిపోయింది ఆకంతా. పువ్వు కూడా చాలా చిన్నగా పూస్తుంది. చికెన్ కడిగిన వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, బనానా పీల్ నీళ్ళు ఇవన్నీ ఇచ్చానండి, అయినా యూజ్ లేదు.